మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. స్టాండింగ్ ఆర్డర్ తెలుసా మీకు? రేవంత్ రెడ్డి గారు చదువుకున్న చదువు డిగ్రీలో చదువుకుంది పెయింటింగ్ వేసేట ఆయనకు సీరియస్గా చెప్తా ఉన్నాను. దయచేసి విద్యారంగానికి ఆటంకాలు వస్తే నేను సీరియస్గా చెప్తున్నాను. ఈవెన్ రెడీ టు డై, ఈవెన్ రెడీ టు క్విట్ మై ఫ్యామిలీ. పర్సనల్గా చెప్తా ఉన్నాను. ఇదంతా ఎమోషనల్గా కాదు, రీల్స్ కోసం కాదు. నేను సీరియస్గా మీడియాకి అందరికి చెప్తా ఉన్నాను. ఏం చెప్తా ఉన్నానంటే మా డిమాండ్స్ను కనుక నువ్వు డిసగ్రీ అయితే రగులుతున్న రావణ కష్టమే రాష్ట్రం లెక్క అవుతుంది. గతంలో కేసీఆర్ గారు ఇదే ప్రగల్భాలు బతికితే తాజ్ కృష్ణాలో 3000 పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటోడు అడ్డ మీదకి వచ్చి చెప్పాలా వీళ్ళు. నేను చెప్తా ఉన్నాను అన్నీ. ఐ కెన్ బి ఏబుల్ టు స్పీక్ ఎవ్రీథింగ్, ఐ కెన్ బి ఏబుల్ టు టెల్. సో ఈ సమస్యలన్నీ, ఈ నిరుద్యోగాన్ని, ఈరోజు నిరుద్యోగం స్టాటిస్టికల్ గణాంకాలు తెలుసా? యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో తెలుసా? వీళ్ళకి అసలు అది బేసిక్ నాలెడ్జ్ తెలియదు. కింద ఎవడో సెక్రటరీ ఉంటాడు, వాడు రాసిస్తే ఈడు వచ్చి ఊతాడు. ఈ ఊదుడు రాజకీయాలు, పాలిటిక్స్ మానండి. విద్యా వ్యవస్థలో నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, విద్యా వ్యవస్థలో డిమాండ్స్ ఒకటి. ఈరోజు మేమందరం యువకులం అంటే నిరుద్యోగ యువత ఎందుకు వచ్చిందంటే, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆయన మెగా డిఎస్సి, మెయిన్ మెగా డిఎస్సి అన్నప్పుడు కేవలం 6000 పోస్టులు వేసిన. 6000 పోస్టులు పీఈటీ 0, 182 పీఈటీ వేసిన. ఇంతకుముందు ప్రతి స్కూల్కి పీఈటీ వేస్తాను, 1600 పోస్టులు. కానీ ఇప్పుడు ఏం చేసి డిమాండ్ ఏం లేదు, ప్రతి ఒక్క స్కూల్కి పీఈటీ చేయండి, గంత మాకు అవసరం లేదు, మేము శాంతియుతంగా చేస్తున్నాము. అదే మీరు 20,000 పీఈటీలు వేస్తే, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 వేస్తే కేవలం ఎంత అన్న? ఇప్పుడు ఎస్ఏ పీఈటీ, ఎస్ఏ లేవు ఒక 2000 అంటే అనుమతి కోరినప్పుడు అనుమతి నిరాకరించి సీఎం దగ్గరికి పోయినాం. మనం 10 సార్లు సీఎం సార్ ఇంటికి పోయినాం. కనీసం మా మాట వినాలిగా. మరి ఏం జరుగుతుంది, ఏం లెక్క అంటే మేము అప్పుడు రాము కదా. మీరు గ్రూప్ 2లో ఒక 2-3 పోస్టులు, అలాగే గ్రూప్ 1లో 1000-2000 పోస్టులు, గ్రూప్ 3లో. అలాగే ఇంకోటి ఈ మెగా డిఎస్ అన్నారు కదా, ఎస్ఎస్ స్కూల్లో ఒక 2000 పోస్టులు, పీటీ 1600 పోస్టులు, 5000 పెంచేస్తే ఇప్పుడు మీకు డోకాను ఉంటాయి. మేము ధర్నా కూడా చేయం, మేము చదువుకుంటాం. ఒక 10 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. మేము 30-40 ఏళ్ళు వచ్చినాయన్న మాకు. మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చదువుకుని అందరం వెళ్ళిపోతాం. మీరు దయచేసి ఇప్పుడు ఒకసారి మెగా డిఎస్ గ్రూప్ 2 పెంచేస్తే మేము మీ తరఫున రామన్నా, మేము హాయిగా అవుతాం. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీదే అవుతుంది. కనీసం మీ ఇంటికి రానిస్తలేరు, ఇక్కడ రానియకపోతే మా పరిస్థితి ఎవరు చెప్పాలి? సాగుమంటావు అన్న. ఒకటి విషయం మీరు అర్థం చేసుకోండి అన్న, నేను ఇప్పటికి కూడా శాంతియుతంగానే చేస్తున్నాము. మమ్మల్ని ఎక్కడ మేము అందరం వద్దాం అనుకుంటున్నాము, కానీ ఎక్కడ అక్కడ పోలీసులు ఒక్కరైనా అరెస్ట్ చేసి పడేస్తారు. ఇది కరెక్ట్ కాదన్న. మేము శాంతియుతంగా ధర్నా చేద్దాం అనుకుంటున్నాము. ఒక్కసారి చూడండి, ప్రజాపాలన అన్నారు, కానీ ప్రజలకు దూరం కాకనన్నా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. ఎప్పటికైనా మీరు ఎన్ని స్కీమ్లు పెట్టినా, ఎన్ని పెట్టినా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. దయచేసి అసలు కంచెలు పెట్టకుండా మాకు ప్రజాపాలన అందించండి. మెగా డిఎస్ అయిన అన్న పీటీ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా వేయండి. అందరు న్యాయం చేయండి అన్న ప్లీజ్. రేవంత్ అన్న, ఇది ఒక్కటే కోరుకుంటున్నా. మేము శాంతియుతంగా నేస్తున్నాం అన్న. ఒక్కసారి అర్థం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడన్నా ప్లీజ్. ఒక్కసారి మీరు